మిత్రులారా, నిన్న అంటే 5వ తారీఖు నాడు అక్టోబర్ నెల 2023 ఒక విజ్ఞాపన పత్రాన్ని జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అందులోని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. ఇవి న్యాయమైన డిమాండ్స్ అని మీరు అనుకుంటే మీ సంఘీభావాన్ని, సహకారాన్ని ఇవ్వాల్సిందిగా పౌర సమాజాన్ని, ముస్లిం సామాజిక వర్గాన్ని, ప్రజాస్వామికవాదుల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ విజ్ఞాన పత్రాన్ని కలెక్టర్ గారికి సమర్పించినామో యథాతథంగా వాటిని మీ ముందు చదివి వినిపిస్తున్నాను. శ్రీయుత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ మహబూబ్నగర్ జిల్లా గారికి, అయ్యా, విషయం ముస్లిం సామాజిక వర్గానికి కన్వెన్షన్ హాల్, ఖబ్రస్థాన్, శ్మశాన వాటికలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని, ఉర్దూఘర్ మరమ్మత్తు చేసి వినియోగంలోకి తేవాలని విన్నవించుట గురించి. పై విషయం పురస్కరించుకొని తమరితో చేయు మనవి ఏమనగా, మహబూబ్నగర్ జిల్లాలోని ముస్లిం సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, ముస్లిం ఆలోచన పరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సమాజానికి తక్షణం అవసరమున్న కొన్ని డిమాండ్స్ను తమ దృష్టికి తీసుకొని రావాలని నిర్ణయించారు. తమరు వాటిని పరిశీలించి పరిష్కరించుటకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. డిమాండ్స్: 1. ముస్లింలకు 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో 4 కోట్ల రూపాయల నిధులతో కన్వెన్షన్ హాల్ నిర్మాణం చేయాలి. సందర్భం: మహబూబ్నగర్ పట్టణంలోని జనాభాలో 30% ముస్లింలు ఉన్నారు. వీరిలో 90% పైగా దారిద్ర్య రేఖకు దిగువన జీవనం గడుపుతున్నారు. స్థిరమైన ఉపాధి లేక అసంఘటిత రంగంపై ఆధారపడి జీవనం గడుపుతున్నారు. పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాలకు ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ ఖర్చులు భరించే పరిస్థితి వీరికి లేదు. ఇరుకైన నివాస స్థలాలు కావడం వలన ఇళ్ల వద్ద ఫంక్షన్స్ జరుపుకోవడం వీలు కాదు. కావున పై డిమాండ్ను పరిష్కరించాలని విన్నపం. 2వ డిమాండ్: అర్హులైన పేద ముస్లింలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలి. సందర్భం: సొంత ఇల్లు లేని, నివాస స్థలం కానీ లేని పేదలకు గతంలో ప్రభుత్వం ఇంటి స్థలాల నిర్మాణకై పట్టా సర్టిఫికెట్స్ ఇచ్చి ఉండెను. 2018లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామని ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకున్నది. తమ ఒరిజినల్ పట్టా సర్టిఫికేట్స్ ప్రభుత్వానికి స్వాధీనపరిచిన వారిలో అనేక మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదు. ఇందులో భర్తలు చనిపోయిన ఒంటరి మహిళలు అనేక మంది ఉండడం విషాదం. ఒకే గదిలో 2 కంటే ఎక్కువ దంపతుల జంటలు నివసిస్తున్నారు. గల్లీ చిన్నది, గరిబోళ్ళ కథ పెద్దది అని ఒక కవి పాడిన పాటకు సజీవ దృశ్యాలుగా ముస్లిం స్లమ్ ఏరియాలు ఉన్నవి. వందలాది పేద ముస్లింలు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కనికరించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తారని ఆశతో సంవత్సరాల తరబడి తిరుగుతున్నారు. 3వ డిమాండ్: ముస్లింలకు ఖబ్రస్థాన్, శ్మశాన వాటికలు 5 ఎకరాల చొప్పున 10 స్థలాలు, మొత్తం 50 ఎకరాలు కేటాయించాలి. సందర్భం: ముస్లింల కుటుంబంలో ఎవరైనా చనిపోతే మనిషి పోయిండనే దుఃఖం కంటే ఎక్కడ ఖననం చేయాలి అనే దిగులు ఎక్కువగా వేధిస్తున్నది. వందలాది ఎకరాల వక్ఫ్ భూములు దురాక్రమణకు గురవుతున్నాయి. కానీ మనిషిని పూడ్చడానికి జాగలేని దుస్థితి కొనసాగుతున్నది. రాజకీయ నాయకులు ఖబ్రస్థాన్లకు జాగాలు ఇచ్చినామని ప్రకటనలు ఇస్తున్నారు. ఎక్కడ ఇచ్చింది స్పష్టత లేదు. ప్రభుత్వం ఈ విషయంలో శ్వేతపత్రం విడుదల చేయాలి. ముస్లిం జనాభాకు తగినంతగా పైన కోరిన విధంగా ఖబ్రస్థాన్లు మంజూరు చేయాలి. 4వ డిమాండ్:
ఉర్దూఘర్ను సంపూర్ణంగా మరమ్మత్తు చేసి ఆధునీకరించి ముస్లింలకు ప్రయోజనం కలిగించే విధంగా వినియోగంలోకి తేవాలి. సందర్భం: మహబూబ్నగర్ పట్టణంలో ఉమ్మడిగా ముస్లింలు సమావేశం కావడానికి ఒక హాల్ కానీ ఒక భవనం కానీ లేదు. పట్టణంలోని హాజీ గఫార్ పెట్రోల్ బంక్ వెనుక భాగంలో ఉర్దూఘర్ నిర్మాణం జరిగింది. ఆ ఉర్దూఘర్ గతంలో కొంతకాలం సద్వినియోగంలో ఉంది. ఇంకొంతకాలం హాస్టల్ కొరకు ఉపయోగించారు. ఇప్పుడు చాలా కాలంగా అది నిరుపయోగంగా ఉండి శిథిలావస్థకు చేరింది. ఇట్టి ఉర్దూఘర్ను పూర్తిగా మరమ్మత్తు చేసి ఆధునీకరిస్తే ముస్లిం సీనియర్ సిటిజన్స్కు, విద్యార్థులకు, పౌరులకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇది ఇప్పుడు అవసరమైనది కూడా. కావున తమరు పైన మేము తెలిపిన 4 కోరికలు అత్యంత న్యాయమైనవి, తక్షణం ముస్లిం సమాజానికి అవసరమైనవి. వీటిని రాజకీయాలకు అతీతంగా సంక్షేమ దృష్టితో పరిష్కరించగలరని తమరు యుద్ధ ప్రాతిపదికన పైన పేర్కొన్న డిమాండ్స్ను పరిష్కరించగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. అభినందనలతో ముస్లిం ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు. ఈ వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో డిఆర్ఓ రవికుమార్ గారికి సమర్పించడం జరిగింది. వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దాన్ని వేచి చూద్దాం. ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందన వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వం తొందరగా స్పందించాలంటే పౌర సమాజం నుండి, ముస్లిం సమాజం నుండి, ప్రజాస్వామికవాదుల నుండి, ప్రజా సంఘాల నుండి కూడా సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది. ఇందులో అనేక మంది ముస్లిం ఆలోచన పరులు, ముస్లిం సంఘాల నాయకులు అంగీకరిస్తూ సంతకాలు చేసిండ్రు. మీరు కూడా మీకు తోచిన పద్ధతిలో పత్రికా ప్రకటనల ద్వారా కానీ మరో విధంగా కానీ ఈ డిమాండ్స్ పరిష్కారం కొరకు అండగా నిలబడతారని ఆశిస్తూ ఉన్నాం. నా పేరు ఎస్ఎం ఖలీల్, తెలంగాణ కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.